పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ ఆసరా పెన్షన్లు మొత్తం 4,000 రూపాయల నుండి మనకి 6,000 వరకు లబ్ధిదారుల ఖాతాల్లోనైతే జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాలోకి రెట్టింపు అయితే చేసింది. వృద్ధులు, వితంతులకు 4,000 మరియు వికలాంగులైన లబ్ధిదారులకు 6,000 రూపాయలు జమ చేయనుంది. ఇక అర్హత మరియు నవీకరణము ఇక్కడ తనిఖీ చేయండి. ఇక తెలంగాణ ప్రభుత్వం తన ఆసరా పెన్షన్ పథకానికి ఒక పెద్ద మనకైతే సవరణ అయితే ప్రకటించింది. ఇక దీన్ని మనకైతే మే నెల 31 తారీఖు నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి అర్హత కలిగిన లబ్ధిదారుల ఖాతాల్లోకి నెలవారీగా చెల్లింపులు అయితే రెట్టింపునైతే చేయబోతుంది. ఇక మనకైతే సవకరించిన ప్రణాళికను అయితే సిద్ధమైతే కావడం అయితే జరిగింది. ప్రకారం ఇక నవీకరణల ప్రకారం అయితే మనకి వృద్ధ పౌరులు, వితంతువులు మరియు ఒంటరి మహిళలకు ఈ పెన్షన్లు నెలకు 4,000కు పెంచబడ్డాయి. వికలాంగులకు ఇప్పుడు నెలకు 6,000 అయితే అందుకుంటున్నారు. ఈ మొత్తాలను నేరుగా మనకి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనైతే జమ చేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు సంక్షేమ వాగ్దానాలకు నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన మనకైతే అడుగుగానైతే చర్చించుకోవచ్చు. ఇక ఈ చర్యను చూసుకున్నట్లయితే 14 లక్షలకు పైగా లబ్ధిదారులు స్వాగతించారు. వీరిలో పెలేరియా రోగులు, మలేరియా డయాలసిస్ గ్రహీతలు ఉన్నారు. వారు ప్రాథమిక అవసరాల కోసం ఈ నిధులపై ఆధారపడుతున్నారు. అయితే మనకి కొందరు అమల్లో జాప్యాన్ని విమర్శిస్తున్నారు. మనకైతే ఏదైతే ఇక్కడ నంబర్ పెట్టినట్టుగా మనకి హెల్ప్లైన్ నంబర్లు అయితే ఉన్నాయి. దానికైతే మీరైతే ఫిర్యాదులు అయితే చేసుకోవచ్చు. ఇక ఆ నంబర్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లోనైతే పెడతాను. ఇక మనకి ఏదైతే హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదులను అయితే వేగంగా పరిశీలించాలని అయితే కోరారు. గిరిజన మహిళలు, అదేవిధంగా భూమి లేని కార్మికులు, మురికివాడల నివాసితులు మరియు అనాధికారంగా కార్మికుల ప్రాధాన్యత ఇవ్వబడింది. ఎందుకు ఈ పెరుగుదల? మనకి ముఖ్యంగా ధృవీకరణ ప్రక్రియలు మరియు ఆర్థిక పరిమితుల కారణంగా ఏర్పడిన జాప్యాల తర్వాత మెరుగైన సామాజిక భద్రత కోసం దీర్ఘకాలిక డిమాండ్లను ఈ పెంపు తీరుస్తుంది. సవరించిన పథకానికి మనకి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం తన 2025లో బడ్జెట్లో కూడా పెన్షన్లకు 12,000 కోట్ల కేటాయించినైతే బలహీన జనాభాకు దాని నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు జమ చేస్తామని అయితే మొదట చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ పెన్షన్లను మనకైతే ఇప్పటివరకు ఎటువంటి ఖాతాలోనైతే జమ చేయలేదు. సో దీనికి సంబంధించిన కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకోండి. ఇక మనకి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు అన్న దానిపై చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోనైతే ఈ పెన్షన్లు మనకి మే 31 తారీఖు లేదంటే జూన్ నెల మనకైతే మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, దీంతో పాటుగా 6,016 రూపాయలు ఇవ్వడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు సర్కారు మనకైతే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నట్లుగా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల్లో ఈ డబ్బులు నేరుగా తొందరగా జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీ ఖాతాలో ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది తొందరగా పడడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం